వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావించాయి ప్రధాన పార్టీలు. ఈ సెమీఫైనల్స్ లో కమలం వికసించగా హస్తం మాత్రం కాస్త డీలా పడిపోయింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది. సెమీఫైనల్స్ గా చెబుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ కేవలం ఒక్క రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి? 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిని చూస్తే కమలం జోరు స్పష్టంగా కనిపించింది. తెలంగాణ, మిజోరాం మినహా మిగిలిన 3 కీలక రాష్ట్రాల్లో బీజేపీ హవానీ కొనసాగింది. వాస్తవానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. కానీ 2020లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడడంతో మధ్యప్రదేశ్లో అధికారం బీజేపీ హస్తగతమైంది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఏకపక్షంగా మారిపోయింది. మోదీ హవాతో ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ లభించింది. ఛత్తీస్గఢ్లోని మొత్తం 11 లోక్సభ స్థానాల్లో 9 చోట్ల విజయం సాధించింది బీజేపీ. ఇక మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు గాను 28 సీట్లను, రాజస్థాన్లో 25 సీట్లను ఎన్డీఏ దక్కించుకుంది. ఇక బలహీనంగా ఉన్న తెలంగాణలో కూడా బీజేపీ ఆ ఎన్నికల్లో 4 స్థానాలను సాధించడం విశేషం. ఇప్పుడు తాజాగా వెలువడిన అసెంబ్లీ ఫలితాలు చూస్తే హస్తం పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా పుంజుకుంది. మధ్యప్రదేశ్లో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 54 అసెంబ్లీ స్థానాలు కాషాయం పార్టీకి అధికంగా లభించాయి. ఇక్కడ హస్తం పార్టీ 48 సీట్లను కోల్పోయింది. రాజస్థాన్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమే పునరావృతమైంది. ఈసారి బీజేపీకే ప్రజలు అధికారం కట్టబెట్టారు. 2018తో పోలిస్తే రాజస్థాన్లో బీజేపీ సీట్ల సంఖ్య 42కు పెరిగింది. ఇక్కడ బీఎస్పీ ఇతరుల సీట్లను కూడా కమలం పార్టీ దక్కించుకుంది. ఇక ఛత్తీస్గఢ్లో బీజేపీ ఊహించని స్థాయిలో పుంజుకుంది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాలనపై సర్వేల్లో పెద్ద వ్యతిరేకత లేదని భావించినా ఓటర్లు మాత్రం కమలం పార్టీకి అంచనాలకు మించి గతంలో కంటే 39 స్థానాలు అధికంగా ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోల్పోయింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ హవా ఉన్నా బీజేపీ కూడా బాగానే పుంజుకుంది. 2018 ఎన్నికల తర్వాత పార్టీ క్రమం తప్పకుండా బలపడుతూ వస్తోంది. 2018లో గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే కమలం ఎమ్మెల్యేగా ఉండగా ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న సంతోషం కంటే 3 కీలక రాష్ట్రాల్లో దెబ్బతిన్నామన్న విషయం హస్తం అగ్రనేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. తెలంగాణ మినహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 62 సీట్లలో ఎన్డీఏ పక్షం విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో విపక్షాల ఇండియా కూటమి నుంచి ఎన్డీఏకు బలమైన పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం హవా ఉన్న సమయంలోనే లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఏకంగా అసెంబ్లీలలో కూడా బీజేపీని పాగా వేయడంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి మరింత శ్రమించాల్సిన అవసరం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా బీజేపీ అసెంబ్లీ స్థానాల సంఖ్యలో కొంతమేర పుంజుకున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడి లోక్సభ స్థానాలు హస్తం పార్టీలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కేవలం 3 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ 2024లో పుంజుకొని మరికొన్నింటిని తన ఖాతాలో వేసుకుంటే మొత్తం మీద లాభపడినట్లవుతుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 82 లోక్సభ స్థానాలున్నాయి.
గత ఎన్నికల్లో వీటిల్లో కేవలం 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. వాటిలో 3 తెలంగాణలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో గత పరిస్థితి పునరావృతమైనా లేక తెలంగాణలో సీట్లు పెరిగినా హస్తం పార్టీకి లబ్ధి చేకూరినట్లే అవుతుంది. కానీ ఇది ఎన్డీఏ నుంచి అధికారం చేజిక్కించుకునే స్థాయిలో మాత్రం ఉపయోగపడకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ కొంతమేర నిరాశకు గురైనప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు పోలైన ఓట్ల విషయంలో మాత్రం కాస్త ధీమాగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల శాతం తక్కువగా ఉండడమే కారణం. అదే సమయంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క పార్టీ మాత్రమే పోటీ చేయడం లేదు. మిత్రపక్షాల ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోటీ చేస్తుండటంతో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీ సీట్లకు ఏమాత్రం సంబంధం లేదని భావిస్తోంది. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉంది కాంగ్రెస్. అయితే లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందనేది చూడాలి. రానున్న లోక్సభ ఎన్నికలపై అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తక్కువేనని భావిస్తుంది కాంగ్రెస్. అదే సమయంలో గతంలో మాదిరిగానే సత్తా చాటుతామని బీజేపీ భావిస్తుండగా ఈసారి మాత్రం విపక్ష పార్టీలతో కలిసి బీజేపీని గద్దెదించుతామని కాంగ్రెస్ ధీమాగా ఉంది.